ఇంకొక అంశం చిన్నది, ఈ హైదరాబాద్కి సంబంధించి ఒక మహిళా అభ్యర్థిని ఎందుకు దించారు, ఇది ఏమైనా భవిష్యత్తు ఆలోచనలు ఉన్నాయా, ఎందుకు సడన్గా బయట నుంచి తెర మీద తీసుకొచ్చారు, ఏదో నిగూఢమైనటువంటి అర్థం భారతీయ జనతా పార్టీ చేస్తుంది, లేదంటే బీజేపీని వెనక ఉండేటువంటి సంఘ పరివార శక్తులు ఏదో నిగూఢమైనటువంటి అర్థంతో పాత బస్తీలో ఒక మహిళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నిజంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు బీజేపీ ముస్లిం మహిళల కోసం చాలా చేసిందండి. అది ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇప్పుడు సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్లో రిఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ మహిళలకి లాభం చేకూర్చే అంశాలు. సో ఇలా మహిళలకు లాభం చేకూర్చే అంశాలలో అతి ప్రధానమైన అంశం కొత్త పార్లమెంటు ప్రారంభం రోజున మహిళలకు చట్టసభల్లో గత 4-5 దశాబ్దాలుగా నానుతున్న ఒక అంశం, మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం. ఆ అంశాన్ని ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ దిగ్విజయంగా దాన్ని చట్టం రూపంలో తీసుకురాగలిగారు. ఆ సమయంలో ఆ చట్టాన్ని అపోజ్ చేసిన ఒకే ఒక పార్టీ ఎంఐఎం, ఒకే ఇద్దరు ఎంపీలు ఎవరైతే వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళిద్దరు ఎంఐఎం వాళ్ళు. ఆ ఇద్దరిలో దానికి నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. సో అలా మహిళల పట్ల తన వ్యతిరేకతను తీవ్రంగా చాటుకున్న వ్యక్తి, మతం పేరుతో మహిళలకి సాధికారత ఉండకూడదు అని ఆ రోజు పార్లమెంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నా మతం అంగీకరించదు, సో నా మతం అంగీకరించదు కాబట్టి నేను దీన్ని అపోజ్ చేస్తున్నా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నా మతంలో మహిళలు ఈ స్థాయికి లేరు కాబట్టి మీరు తీసుకొచ్చి నా మతంలో మహిళల్ని తొక్కివేయాలని చూస్తున్నారని కూడా చెప్పాడు ఆయన. అది చాలా తప్పుడు సందేశం. మహిళలు ఈరోజు ముస్లిం మహిళలు చాలామంది చదువుకుంటున్నారు, పాత బస్తీలో కూడా చాలామందికి ఆకాంక్ష ఉంది. అటువంటి మహిళల సాధికారతను వ్యతిరేకించిన ఒక వ్యక్తికి మీద ఒక మహిళనే ప్రయోగించడం అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఆయనకి మహిళల పట్ల ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో మతం పేరుతో ఆయన చూపిస్తున్నాడో దాన్ని ఈరోజు ఒక అజెండాగా చేసుకుని బీజేపీ ఒక మహిళలకి మనం అక్కడ ప్రత్యర్థిగా నిలబెట్టి వాటిల్ని అజెండాగా, ఎందుకంటే ఇది హైదరాబాద్ పార్లమెంట్లో జరిగే చర్చ దేశవ్యాప్తంగా వెళ్తుంది. సో మహిళలకు సంబంధించి ఓవైసీ మహిళలకి వ్యతిరేకి అన్న అంశాన్ని ఈరోజు ముందు పెట్టడం అంటే అది ఒక మహిళకే సాధ్యం, మహిళే ప్రశ్నించగలదు. ముఖ్యంగా పాత బస్తీలో ఈ మహిళల అంశాల మీద పనిచేస్తున్న మాధవీలతే సరైన అభ్యర్థి. అక్కడ ట్రిపుల్ తలాక్ జరిగినప్పుడు కానీ ఇంకోటి చాలా కార్యక్రమాలు చేసి వాళ్ళల్లో పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కాబట్టి మహిళా వ్యతిరేకికి మహిళనే నిలబెట్టి ఆ అంశాలని తెర మీదకి తీసుకురాగలగడం అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒక వ్యూహంలో భాగంగా చేసిందని మనం అనుకోవచ్చు. ఇంకా కొంత సుదీర్ఘంగా మనం ఆలోచిస్తే ఇంకొక 2 అంశాలు రాబోయే 5 ఏళ్లలో కీలకంగా మారనున్నాయి. ఒకటి, మహిళల రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది 2026 తర్వాత. అంటే 2029 ఎన్నికలు మహిళల రిజర్వేషన్ బిల్లు అమలైన తర్వాత జరుగుతాయి. రెండోది 2026లో సెన్సస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సో ముందుగా మనం మహిళల రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పురుషులు దగ్గర సమానంగా ఉన్న పార్లమెంటు స్థానాలు మనం తీసుకుంటే హైదరాబాదు మొదటి 2-3 స్థానాల్లో ఉంటుంది. ఒక రకంగా మనము రేపు సరైన రీతిలో ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగితే మహిళలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు హైదరాబాద్ పార్లమెంట్లో. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మహిళలకు రిజర్వేషన్ కాగల స్థానాల్లో హైదరాబాదు ఒకటి. సో ఆ లెక్కను కూడా తీసుకుంటే ఇక్కడ ఒక సరైన మహిళను, అంటే గట్టి నిబద్ధత ధైర్యం ఉన్న మహిళను ఇక్కడ ప్రోత్సహించాలి. ఈ ఎన్నికలే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఆ మహిళ విజయం సాధించగలిగి ఉండాలి. ఒకవేళ మహిళే రేపు ఎంఐఎం నిలబెట్టాల్సి వస్తే ఆ రోజు ఎంఐఎం నిలబెట్టే మహిళ సరికొత్తగా ఉంటుంది. అప్పటికి ఈ మహిళ పాత బస్తీలో తనదైన పట్టు బిగించుకుంటుంది. కాబట్టి ఇది రెండో ఆలోచన జాతీయ నాయకత్వానికి ఉన్న ఇంకొక ఆలోచనగా మనం భావిస్తే. మూడోది, గతంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు 2004-2005 ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం హైదరాబాదు పరిధికి వచ్చేసరికి ఎంఐఎంకి ఎలా లాభం చేకూర్చారో మనకి తెలిసిన అంశమే. పూర్తిగా ముస్లిం ప్రాంతాలని ఒక చోట చేర్చి ఎంఐఎంకి అనుకూలంగా హైదరాబాద్ పార్లమెంట్ని తీర్చిదిద్దారు బౌండరీలు. దాంతో అక్కడ వాడు తప్ప వేరే వాళ్ళు, ఎంఐఎం అభ్యర్థి తప్ప వేరే వాళ్ళు గెలిచే అవకాశం లేకుండా చేశారు.
కానీ రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ చేసినప్పుడు రెండు అంశాలు వస్తాయి. ఒకటి, ఇలా ఏకపక్షంగా జరగదు. రెండోది, జనాభా సంఖ్యకు అనుగుణంగా కూడా హైదరాబాద్ పార్లమెంటుని విడగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రెండు అంశాల్లో ఈరోజు ఎంఐఎంకున్న ఒక అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఆ అడ్వాంటేజ్ కొంతమేర కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంటే ఒకటి, మహిళల సంఖ్య పెరగగలగడం, మహిళా రిజర్వేషన్ కాగలగడం. రెండవది, డీలిమిటేషన్ కారణంగా సరిహద్దులు, పార్లమెంట్ సరిహద్దులు మార్పు చెందే అవకాశం ఉండడం. సో ఇవన్నీ తీసుకుంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ బీజేపీ విజయ అవకాశాలు మెరుగుపడతాయి. మిగతా ఏ పార్టీ లేదు. ఇప్పుడు బీజేపీకి ఉన్న 4 లక్షలు ఆ రోజు 5 లక్షలు చేసుకోగలిగిన ఒక వ్యక్తికి ఆ స్థాయిలో కమిట్మెంట్ ఇవ్వగలిగి 5-6 ఏళ్ళు పనిచేయగలిగిన వ్యక్తికే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మద్దతు పలకాల్సి ఉంటుంది. ఇప్పుడు మాధవీలత గారి విషయం తీసుకుంటే ఆమెకి 49 సంవత్సరాలే, కనీసం ఇంకొక 15 ఏళ్ళు హైదరాబాద్ పార్లమెంట్కి పనిచేయగలదు. సో ఇవన్నీ అంశాలు కూడా అంటే మనం బీజేపీ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నా కూడా మనం విశ్లేషించుకునేటప్పుడు పూర్తిగా అన్ని కోణాల్లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అన్నది గుర్తుపెట్టుకోగలిగితే, అది కొంతమేర ప్రజలు అర్థం చేసుకోగలిగితే మాధవీలత గారికి మద్దతు అవకాశం దొరికే మనకి భవిష్యత్తులోనూ హైదరాబాద్ దూరదృష్టి పెట్టుకొని ఒక ఎంపిక భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ పార్సాతి గారు. ఇది ఒకవైపు మాల్దీవ్స్కి సంబంధించినటువంటి దేశం బ్రతకాలంటే భారతదేశం ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కాకుండా భారతదేశం సొంతంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఒకవైపు బీజేపీకి అవసరంగా, అటు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రాణ సంకటంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కార్యకర్తలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇంకొక అంశము, మాధవీలతకి ఇచ్చేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ చాలా దూరదృష్టితో ఆలోచించి ఒక 15 సంవత్సరాల భవిష్యత్తును ఆలోచించి అభ్యర్థిత్వాన్ని ఇచ్చారనేటువంటిది వారి విశ్లేషణ.